ఈ వ్యక్తి పేరు బేరి రామచందర్ యాదవ్. 1950 దశకంలో బేరి వెంకటమ్మ, వెంకటయ్య యాదవ్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. బేరి రామచందర్ యాదవ్ ప్రస్తుతం హైదరాబాదులోని బిహెచ్ఈఎల్ ఏరియాలో లింగంపల్లిలోని నేతాజీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఇతని దినచర్య సమాజ సేవా కార్యక్రమాలు చేయటమే పనిగా పెట్టుకున్నాడు అన్నట్లు ఉంటుంది. సమాజ సేవ అంటే పేరు కోసమో, డబ్బు కోసమో, రాజకీయాల్లోకి రావటం కోసమే అయితే అసలే కాదు. ఎందుకింతగా ప్రజల కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు అని ఎవరైనా అడిగితే, నా జీవితంలో నేను పడ్డ కష్టాలు కొద్దిమందికైనా లేకుండా చేయాలన్నదే నా జీవిత ఆశయం అంటూ నవ్వుతూ బదులిస్తారు రామచందర్ యాదవ్. ఇతని సేవా గుణాలకు ప్రశంసలు ఎన్ని లభించినా నిజమైన ప్రజాసేవకుడు అని మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా సన్మానం అందుకున్న, రాష్ట్ర స్థాయి నాయకుల నుండి సామాజిక సేవారత్న అవార్డు అందుకున్న, మిట్టకంకల్ గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికైన, వికారాబాదు జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, జాతీయ బీసీ సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడిగా, నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా, మిట్టకంకలు గ్రామ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ప్రెసిడెంటుగా, ఇలాంటివి ఎన్నో ప్రశంసలు, పదవులు వరించినా ఫలితం ఆశించకుండానే వాటికంటే ప్రజాసేవ ముఖ్యమని నిరంతరం ప్రజాసేవకే అంకితమై వికారాబాదు జిల్లా నుండి భాగ్యనగరం వరకు ప్రజల సమాజ సేవకుడిగా, అన్నార్తులకు అన్నదాతగా, విద్యార్థులకు విద్యా విజ్ఞాన దాతగా, పేదలకు పెన్నిధిగా, వృద్ధులకు ఆసరాగా, సమస్యలకు పరిష్కార మార్గదర్శకుడిగా ప్రజలందరి చేత అభిమానింపబడుతున్న బేరి రామచందర్ యాదవ్ గారిని ఎవరైనా ఒక్కసారి కలిస్తే అభిమానించని వారు ఉండరు. ఆయన్ని కుటుంబ సభ్యులుగా ఆరాధిస్తారు. ఇంతలా అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న బేరి రామచందర్ యాదవ్ గారి గతం అనగా బాల్యం ఒకసారి తరచి చూద్దాం. ఆ మనసున్న మహారాజు శ్రీ బేరి రామచందర్ యాదవ్ గారి అంతరంగం. రామచందర్ యాదవ్ గారు ఎక్కడ ఏం చేసినా అదో జాతర, జన జాతర. మీరే చూడండి. కుమారన్న గారిని బేరి రామచంద్ర యాదవ్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సర్పంచ్ గారు పూలదండతో సన్మానిస్తారు. నేను ఈ గ్రామంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇదే గ్రామంలో మన రామచంద్రన్న కూడా పుట్టారు. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో మార్గదర్శిగా ఉండి, నాలాంటి ఎంతోమందిని తీర్చిదిద్ది, ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్న మన బేరి రామచంద్రన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఊరి గ్రామస్తులైనటువంటి కుమారస్వామి గారికి, సెంట్రల్ యూనివర్సిటీ డాక్టరేట్ సర్టిఫికేట్ పొందినటువంటి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సర్పంచ్ గారు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు సంతోషమైన దినం. కుమారస్వామి అన్నగారు హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది మన గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. గౌరవ పెద్దలు మన ఉప సర్పంచి రామచంద్రన్న గారికి ప్రత్యేకంగా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు రామచంద్రన్న గారు తన సందేశాన్ని ఇస్తారు. మన సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అయినటువంటి డాక్టర్ కుమారస్వామి సన్మాన సభకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి మన డాక్టర్ కుమార్ గారు ఉన్నతమైన చదువులు చదివి మన గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు
వారికి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువులు చదివి మరి మన కుమారస్వామిలాగా మన ఊరికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన గ్రామ విద్యార్థులకు యువకులకు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామంలో పుట్టి మన ఊరికి చాలా మంచి పేరు తెచ్చినటువంటి డాక్టర్ కుమారస్వామి గారికి మన ట్రస్టు ద్వారా సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా గురించి కూడా మీకు మాట చెప్పాలి. నేను ఇందాక నేను ఈ వేదిక మీదకి వచ్చేటప్పుడు నా మిత్రుడు నాతో ఒక మాట అన్నాడు. ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏదో ఒక్కరోజు నువ్వు కూడా అడుక్కు తింటావు అన్నాడు. నాకు నవ్వొస్తుంది ఈ మాట వింటుంటే. ఏ రచయిత అయినా గొప్ప గొప్ప వాళ్ళని వర్ణిస్తూ ఆకులు అలములు తిని బతికారు అని అంటారు. కానీ నేను నా చిన్నతనంలో ఆకలి వేస్తే ఏది కనిపిస్తే అది తినేవాణ్ణి. అది ఆక పండా కాయ అని చూసేవాణ్ణి కాదు. నాకు తెలిసి నా వయసు 5 ఏండ్లు అనుకుంటా. అది మిట్టకంకల గ్రామం, పూడూరు మండలం. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం. ఆ రోజులు తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఎవ్వరూ నన్ను తిన్నావా అని అడిగింది లేదు. ఆ రోజులు గుర్తుకొస్తుంటే నాకు దుఃఖం ఆగట్లేదు. ఈయన బేరి వెంకటయ్య. నడకలో రాజసం, మనసులో ఆత్మీయత ఉన్న గొప్ప వ్యక్తి. ఐదుగురు తమ్ముళ్లలో ఒకడుగా జన్మించి ఇట్టం పోయిన తన చిన్న తమ్ముడికి ఆస్తిలో వాటా ఇవ్వము అన్న తమ్ముళ్లను ఒప్పించి ఆస్తి సమానంగా పంచటంతో మొదలైన అతని ప్రజా ప్రస్థానం ఎందుకు ఆపాలన్నా? కూర్చొని మాట్లాడదామని చెప్పానా? ఆపండి. ఏం మాట్లాడతావన్నా? ఇదిగో కరణం, ఇట్రా. వస్తున్నానయ్యా. నేను మాట్లాడి నీకు న్యాయం చేస్తాను. చెప్పండి అయ్యా. ఒక తల్లికి 5 మంది పుట్టాం, 5 మంది పాలు తాగాం. 5 మంది కలిసి పాలు పంచుకోవడం న్యాయం కదా? అవునయ్యా. ఊళ్ళో ఎవరికైనా చెప్పినా అది న్యాయం అనిపించుకోవాలి. పైగా నువ్వు అధికారివి, నువ్వన్నా న్యాయం చెప్పాలి కదా? చెప్పానయ్యా, మీ వాళ్ళే వినిపించుకోకుండా పంచమన్నారు. ఏమిరా మీరేమంటారు? 5 మంది కలిసి పంచుకుంటారా లేక మీకు మీరే పంచుకుంటారా? మీరు ఎలా చెప్తే అలాగేనన్నా. అదిరా బేరి వంశం అంటే. మీ మాట మేము ఎప్పుడు కాదన్నామన్నా. కర్ణం గారు, అయ్యా 5 మందికి పంచండి. అలాగేనయ్యా. ఆయనకు ఎవరైనా సమస్య గురించి చెప్పుకుంటే తక్షణమే పరిష్కారం చూపించటం ఆయన నైజం. ఉదయం నుండి సాయంకాలం దాకా తన ఇల్లే ఒక పంచాయతీ ఆఫీసులాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వాళ్లకి దాన ధర్మాలు చేయటం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడేమో అనిపించేలా సాగిన వెంకటయ్య జీవితం ప్రకృతి వైపరీత్యాల వల్ల, పంటలు పండకపోవటం వల్ల, దానగుణం వల్ల, ఆస్తులు హరించుకుపోవటంతో కుటుంబ పోషణ భారమై కుటుంబ పోషణార్థం ముంబైకి వలస వెళ్ళాడు బేరి వెంకటయ్య యాదవ్. తానొకటి తలచిన దైవం ఒకటి తలచును అంటారు పెద్దలు. మళ్లీ మంచి రోజులు చూడాలని ముంబై వెళ్లిన వెంకటయ్యకు పెద్ద జబ్బు చేసి ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంతో ఇంటికి వచ్చాడు. అలా కొన్ని రోజులకు మరణించాడు.
అప్పటికే తనకు 4 సంవత్సరాల బేరి రామచంద్ర యాదవ్ జన్మించి ఉన్నాడు. భర్త మరణంతో బతుకు భారమై అమ్మగారింటికి వెళ్ళిపోయింది అమ్మ. రామచంద్రయ్యను తీసుకువెళ్లాలని చూసిన వెంకటమ్మతో వాళ్ళ అన్న, నిన్నైతే పోషిస్తాము గాని నీ వారసుడు కూడా నీతో రావాలంటే నువ్వు ఇక్కడే ఉండు అనటంతో విధి లేక విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు రామచంద్రయ్య పరిస్థితి ఆకలి కోసం ఆరాటం అన్నట్లుగా ఉంది. గోనె సంచులే తొడుక్కునే బట్టలుగా వీధుల వెంట పొలాల వెంట అనాథలా తిరుగుతూ చెట్టు చేమలలో పంట పొలాల్లో కనిపించే కచ్చిపచ్చి కాయలు ఆకులు అలములు తింటూ ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకునేవాడు. భయం వేస్తే ధైర్యం చెప్పేవాళ్లు లేక, ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్లు లేక, పిలవటానికి అమ్మా నాన్న లేక అల్లాడుతున్న జీవితాన్ని ఆదరిస్తానని పెదనాన్నగారు దత్తుకు తీసుకువెళ్లారు. దత్తుకైతే తీసుకువెళ్లారు గాని అనాథ బ్రతుకుని మార్చి భరోసా కల్పించలేకపోయారు. అమ్మ పెట్టదు, అడుక్కా తిననివ్వదు అన్నట్టు తయారయింది రామచంద్ర యాదవ్ జీవితం. వాళ్ళు ఆకలి తీర్చకపోగా దయాగుణంతో ఎవరైనా ఆకలి తీరిస్తే మా పరువు తీస్తున్నావని జంతువులు బాదినట్లు బాదేవారు. ఆ దెబ్బలకు తల్లడిల్లిపోయేవాడు రామచంద్ర యాదవ్. దిక్కులేని వాడికి అడుగడుగునా కష్టాలే అంటారు. ఒకసారి నదిలో నడుస్తూ ఉండగా నీళ్లల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఓ వ్యక్తి సహాయం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇలాంటి బాధాకరమైన రోజులను చూడలేక ఆ గ్రామంలోని ఒక ముస్లిం సోదరుడు తీసుకువచ్చి హైదరాబాదులో వదిలి నీ ఆకలి తీరాలంటే ఏదో ఒక పని చేసుకుని బతుకు అన్నాడు. అప్పుడు మొదలైంది బాలయోధుడి మదిలో ఒక అలజడి. సమాజంలో బ్రతకాలంటే ఆకలితో, భయంతో, జీవితంతో పోరాటం చేస్తేనే బ్రతుకగలను అని నిర్ణయించుకున్నాడు. అది మొదలు హోటల్లో కప్పులు కడిగినా, టేబుళ్లు తుడిచినా, వైన్స్లలో టేబుల్ బాయ్గా పనిచేసినా ఎప్పుడూ సిగ్గుపడేవాడు కాదు రామచంద్రయ్య. నాకు పనే సర్వస్వం అనేవాడు బేరి రామచంద్ర యాదవ్. అయ్యో
జపనార సంచులే నీకు పట్టు వస్త్రాలుగా, పచ్చి కచ్చి కాయలే పంచభక్ష పరమాన్నాలుగా, కఠినమైన నేలలు నీకు మెత్తనైన పరుపులుగా, జీవిత పోరాటములో నీకు తోడు నీడగా, కష్టాలు నష్టాలు పౌరుష ప్రతీకలుగా, మలచుకుని బతుకు బండిని లాగాడు మన బాల యువకుడు భేరి రామచంద్రుడు, బాల యువకుడు భేరి రామచంద్రుడు, భేరి రామచంద్రుడు, మన భేరి రామచంద్రుడు. దిక్కులేని వాడివి నువ్వు అయ్యావా, అయ్యా రామయ్య భేరి రామచంద్రయ్య, మా అయ్యా రామయ్య భేరి రామచంద్రయ్య. దిక్కులేని వాడివి నువ్వు అయ్యావా, అయ్యా రామయ్య భేరి రామచంద్రయ్య, మా అయ్యా రామయ్య భేరి రామచంద్రయ్య, అయ్యా రామయ్య భేరి రామచంద్రయ్య, అయ్యా రామయ్య భేరి కష్టాలను చూసి ఆ దేవుడికి జాలి కలిగిందేమో. తన దగ్గరికి తీసుకువెళ్దామని కరెంటు రూపంలో ఓ ప్రాణగండం వచ్చింది. కాని ప్రజాసేవకుడికి అంత త్వరగా ఏదీ రాదు అని నిరూపించింది కాలం. ఓ 2 రోజులకు కళ్ళు తెరిచాడు బేరి రామచందర్ యాదవ్. అప్పుడిక వైన్స్కి కాపలా ఉండే సెక్యూరిటీ బాబాయ్తో బతకటానికి అవసరమైన చదువును నేర్చుకున్నాడు. బిడ్డా రామచంద్రయ్య, ఏంటి ఎడబడుకున్నావు? కాకా నిద్రొచ్చింది, పడుకున్నా కాకా. చదువుకోవలసిన వయసులో ఈ పనులేంటి బిడ్డా? తినడానికే తిండి లేదు, నాకు చదువు చెప్తారు కాకా. బిడ్డా, రేపు పెదబాల శిక్ష బుక్ తెచ్చుకో, నేను నీకు చదువు చెప్తాను. అలాగే కాకా. కాకా నమస్తే. నమస్తే. అమ్మా అమ్మా. ఇట్లనే చదువుకో బిడ్డా. అలాగే ఓకేనా? కాకా. ఇంతలో ఓ స్త్రీమూర్తి ద్వారా షాపులకు గుడ్లు వేసే పనిలో చేరాడు. ఫలితం తక్కువ, కష్టం ఎక్కువ అయ్యింది. ఇలా అయితే లాభం లేదని తనే సొంతంగా గుడ్ల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అనతి కాలంలోనే తన కష్టాలను పరిష్కరించుకున్నాడు. ఓ మనిషిగా రూపాంతరం చెందాడు. అప్పుడు మొదలైంది రామచందర్ యాదవ్ మదిలో అంతర్మదనం. ఆ అంతర్మథనం నుండి నిర్ణయించుకున్నది సార్, రండి సార్. ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. థ్యాంక్స్ అన్న. ఇట్లాంటి కార్యక్రమాలు మా ఊర్లో ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ఊరు నాకేమిచ్చారు అని కాదు, నేనేమి ఇచ్చాను అన్నదే సమర్థుడి లక్షణమని ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒకటేమిటి ఎన్నెన్నో మరెన్నో చేస్తూ ముందుకు సాగుతూ ఉన్న బేరి రామచంద్ర యాదవ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బేరి వెంకటమ్మ వెంకటయ్య అనే చారిటబుల్ ట్రస్టును స్థాపించి విద్యార్థులకు పుస్తకాలను పంచటం, విజ్ఞాన విహారయాత్రలు ఏర్పాటు చేయటం, పేదలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇప్పించటం, విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వటం, గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయటం,
నేతాజీ నగర్లో రోడ్లు వేయించడం, స్టూడెంట్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవ్వరైనా ఉన్నత చదువులు చదివినా, ఉన్నత శిఖరాలను అధిరోహించినా ప్రోత్సహించటంలో భాగంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించటం, యువతను చైతన్యవంతులను చేయటం కోసం పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్టూడెంట్స్లో అవేర్నెస్ కలిగించటం కోసం ప్రోగ్రాములు ఏర్పాటు చేయటం, పేదలకు కంటి ఆపరేషన్లు చేయించటం, అనాథలకు ఆశ్రయం కల్పించే అనాథ శరణాలయాలకు సహాయం చేయటం, కరోనా కాలంలో ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇతర రాష్ట్రాల వారికి ఆహార పదార్థాలు పంపిణీ చేయటమే కాకుండా వాహన సదుపాయాలు కల్పించి వాళ్ళని వాళ్ళ ఊళ్లకు పంపించడం, ఇంత ఏల ప్రజాసేవకు కాదేది అనర్హం అన్నట్లు సమస్య ఉన్న ప్రతి చోట పరిష్కార మార్గానికి చుక్కానిలా ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా అందరి మనసుల్లో మిదిలే ఏకైక వ్యక్తే మనసున్న మన ఆత్మీయ అన్న శ్రీ బేరి రామచందర్ యాదవ్ అన్న. అన్నా రామచంద్రన్నా, మా ఆత్మబంధువు నువ్వన్నా, పేదోళ్ళ పెన్నిధిగా ఎదిగితివన్నా, ఎందరికో ఆదర్శం అయినావన్నా, మా బేరి రామచంద్ర యాదవన్నా. దిక్కులేని వాళ్లకు దిక్కువైనావన్నా, ఆకలన్న వాళ్లకు అన్నమెట్టినావన్నా, దిక్కులేని వాళ్ళకి దిక్కువైనావన్నా, ఆకలన్న వాళ్ళకి అన్నమెట్టినావన్నా, కష్టాల కడలిలో ఈదుతున్న వాళ్ళకి, కష్టాల కడలిలో ఈదుతున్న వాళ్ళకి ఒడ్డు చేర్చు ఓడలాగా తోడు నిలిచినావన్నా, అన్న రామచంద్రన్నా, మా పేరి రామచంద్ర యాదవన్నా, అన్న రామచంద్రన్నా, మా పేరి రామచంద్ర యాదవన్నా. నా కష్టాల గురించి చెప్తే రోజంతా సరిపోదు, కానీ నా కష్టాల నుంచే నా జీవితంలో బతకడం నేర్చుకున్నాను నేను. నన్ను స్ఫూర్తిగా తీసుకొని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ధైర్యంగా బతకాలి. నన్ను చూసి మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సభని ముగిస్తున్నాను. అందుకే అందరూ ఆయన్ని నిజమైన నాయకుడు అంటారు.
నిజమా కాదా అన్నది అన్నతో మీరే ఓసారి జర్నీ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు కూడా అంటారు ఆయన దేవుడని. వచ్చాడయ్యా 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 నాయకుడు. అరే నాయకుడంటే నాయకుడే రా, మనలో ఒకడు సేవకుడు. వచ్చాడయ్యా 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 నాయకుడు. నాయకుడంటే నాయకుడే రా, మనలో ఒకడు సేవకుడు. అన్నార్థుల ఆకలి తీర్చే అన్నం పెట్టే శ్రామికుడు. కష్టాలను దాటి పోరాటం చేసిన సైనికుడు. అన్నార్థుల ఆకలి తీర్చే అన్నం పెట్టే శ్రామికుడు. కష్టాలను దాటి పోరాటం చేసే సైనికుడు. కాయా కష్టం తెలిసిన వాడు, కూలి నాలి నాగలి ఆకలి చూసిన వాడు. ఒకడే ఒకడు మనలో ఉన్నాడు. మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి, మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి. వచ్చాడయ్యా అరెర వచ్చాడయ్యా, అరే వచ్చాడయ్యా 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 నాయకుడు. నాయకుడంటే నాయకుడే రా, మనలో ఒకడు సేవకుడు. పసితనములోనే కష్టం అంటే చూశాడు అన్న, పట్టుదలతోనే పని చేసి విజయం పొందాడు. పసితనములోనే కష్టం అంటే చూశాడు అన్న, పట్టుదలతోనే పని చేసి విజయం పొందాడు. ఆకులు అలములు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. లేదు అన్న మాటే లేదురా, రేపు అన్న మాటే రాదురా. అన్న అంటే చాలు సోదరా, అన్న వచ్చి తీరుతాడురా. తలుచుకుంటే తానే ఎదురొచ్చి అనుకున్న సాయం చేస్తాడు. మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి, మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి. వచ్చాడయ్యా అరెర వచ్చాడయ్యా, అరే వచ్చాడయ్యా 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 నాయకుడు. నాయకుడంటే నాయకుడే రా, మనలో ఒకడు సేవకుడు. కింద పడ్డ చోటే మళ్ళీ పైకే లేచాడు అన్న, నవ్వున వాళ్ళందరి ముందు ఎత్తుకు ఎదిగాడు అన్న. కింద పడ్డ చోటే మళ్ళీ పైకే లేచాడు అన్న, నవ్విన వాళ్ళందరి ముందు ఎత్తుకు ఎదిగాడు అన్న. అమ్మిన సిద్ధాంతం కోసం నిలబడుతూ ఉన్నాడు. అమ్మను తలపించే తీరుగా తోడుగా ఉంటాడు. విలువలు ఉన్న మనిషే తానురా, మాట తప్పే మాటే లేదురా. ఆశయాలు తీరు బాటలో నువ్వు నేను అన్న తోడుగా. పాదం కలిపి జనం బలం తెలిపి తన రుణమే తీర్చుకుందాము. మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి, మోగించరా పేరి జై రామచంద్రన్న పేరి. వచ్చాడయ్యా అరెర వచ్చాడయ్యా, అరే వచ్చాడయ్యా 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 నాయ
ఒకడేరా మనలో ఒకడు సేవకుడు, అన్నార్తుల ఆకలి తీర్చే అన్నం పెట్టే శ్రామికుడు, కష్టాలను దాటి పోరాటం చేసిన సైనికుడు, అన్నార్తుల ఆకలి తీర్చే అన్నం పెట్టే శ్రామికుడు, కష్టాలను దాటి పోరాటం చేసే సైనికుడు, కాయా కష్టం తెలిసిన వాడు, కూలి నాలి నాగలి ఆకలి చూసిన వాడు, ఒకడే ఒకడు మనలో ఉన్నాడు. మోగించరా భేరి జై రామచంద్రన్న భేరి, మోగించరా భేరి జై రామచంద్రన్న భేరి. వచ్చాడయ్యా అరెరె వచ్చాడయ్యా, అర్రే వచ్చాడయ్యా 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 నాయకుడు, నాయకుడంటే నాయకుడే రా మనలో